ఎన్ఎంఎస్ ఎగ్జామినేషన్కి యాజ్ అథమెటిక్ నుంచి క్వశ్చన్స్ చూడండి. యాజ్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 0.015 ఇవ్వడం జరిగింది, 0.005 ఇవ్వడం జరిగింది. యాజ్ సింప్లిఫికేషన్ ప్రకారం చూస్తుంటే మనకి యాజ్ సింప్లిఫికేషన్ ప్రకారం అబ్జర్వేషన్ ప్రకారం చూస్తుంటే సెకండ్ బిట్ అనేది కరెక్ట్ అవుతుంది. మనకి చూసే పర్పస్లో 75 ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం చూస్తుంటే మనకి క్లియర్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆఫ్ యూ 2 1/4 ఇవ్వడం జరిగింది, 3 1/4 ఇవ్వడం జరిగింది, 4 4/3/3 ఇవ్వడం జరిగింది. దాని ఆన్సర్ వచ్చరికి అబ్జర్వేషన్ చేస్తే థర్డ్ బిట్ అనేది కరెక్ట్ అవ్వడం జరిగింది. క్లియర్గా చెక్ చేసుకోండి, ఎగ్జామినేషన్ వరకు ఉపయోగపడుతుంది చెప్పేసి. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. థర్డ్ బిట్ అబ్జర్వేషన్ చేస్తే 3 యాజ్ ఎస్ఎస్ స్క్వేర్ ఇవ్వడం జరిగింది, 95 ఇవ్వడం జరిగింది, x/5 ఇవ్వడం జరిగింది. దాని ఫస్ట్ బిట్ అనేది అబ్జర్వేషన్ ప్రకారం చూస్తుంటే అది 19 ఆన్సర్ కరెక్ట్ అవుతుంది మన యూసేజ్ పర్పస్లో. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి. 7 + x ఇవ్వడం జరిగింది, =15 ఇవ్వడం జరిగింది, -x ఇవ్వడం జరిగింది, x అని ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదే దీని ఆన్సర్ వచ్చేసరికి 4 రావడం జరుగుతుంది. మన సింప్లిఫికేషన్ ప్రకారం అవుతుంది. అదే సెకండ్ బిట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి. 8.51 రావడం జరిగింది, -4.4011 ఇవ్వడం జరిగింది. దీని ఆన్సర్ చేస్తుంది. ఆన్సర్ థర్డ్ రావడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకుని ఎగ్జామినేషన్ వరకు ఉపయోగపడుతుంది చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది ప్రాక్టీస్ చేయడానికి. నెక్స్ట్ ఎన్ఎంఎస్ ఎగ్జామినేషన్కి మెయిన్ ఇంపార్టెంట్గా కవర్ చేసుకోండి. నెక్స్ట్ 40% ఆఫ్ 40 to 100 ఇవ్వడం జరిగింది, -20% ఆఫ్ 80 ఇవ్వడం జరిగింది. దీని ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. 1664 రావడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకోవడానికి. నెక్స్ట్ సెవెంత్ బిట్ చూడండి. అదే 5 power 5 × 14 -6 × 7 + 4 power x ఇవ్వడం జరిగింది. ఎక్స్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అది సెకండ్ బిట్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. క్లియర్గా చెక్ చేసుకోవడానికి ఎగ్జామినేషన్ వరకు మెయిన్ ఇంపార్టెంట్ కవర్ చేయడానికి. నెక్స్ట్ 8th బిట్ చూడండి. 41 ఇవ్వడం జరిగింది, యాజ్ మైనస్ రూట్ ఇవ్వడం జరిగింది, 21 + √19 -√9 ఇవ్వడం జరిగింది. మన సింప్లిఫికేషన్ ప్రకారం 6 రావడం జరిగింది. క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే. నెక్స్ట్ 9th బిట్ చూడండి. 9th బిట్ అబ్జర్వ్ చేస్తే 43² -34² ఇవ్వడం జరిగింది. a² రూపంలో ఉంది. a + b a - b రూపంలో మార్చుకుంటే కింద మైనస్ ఉంది కాబట్టి మైనస్ క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ ఉంటుంది. సింప్లిఫికేషన్ ప్రకారం చూస్తుంది 71 ఆన్సర్ 77 రావడం జరుగుతుంది మనకి యూజెస్ పర్పస్లో. నెక్స్ట్ వచ్చేసరికి 10th బిట్ అబ్జర్వ్ చేస్తే మనకి సింప్లిఫికేషన్ ప్రకారం చూస్తుంటే యాజ్ 11th డివిజిబుల్ చేయమన్నాడు. 11th డివిజిబుల్ చేస్తున్నాడు కాబట్టి ఇది ఆన్సర్ వచ్చేసరికి ఆన్సర్ రావడం జరుగుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఎగ్జామినేషన్ వరకు మెయిన్ ఇంపార్టెంట్ పర్పస్గా ఎన్ఎంఎస్ ఎగ్జామినేషన్ ఉపయోగపడుతుంది చెప్పి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.